నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి. You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వేశ్వరుడా మీకు వందనాలు స్తోత్రములు. ఈ ఉదయ కాలము మిమ్మల్ని ఆరాధించడానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి వందనాలు. కొన్ని విషయాలను లేఖనాల నుంచి మేము లేవనెత్తుకొని మాట్లాడుతుండగా మీరు మాకు తోడుండండి తండ్రి. ఈ సమయములో మీ మాటలు నేర్చుకునే అవకాశమును మా అందరికీ దయచేశారు. మీకు వందనాలు. సత్యమైన మాటలు వైపు మేము వెళుతుండగా మీరు మాకు తోడుండండి, సహాయమును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఆదివారం దేవుడు మనకిచ్చాడు అంటే చాలా గొప్ప సంగతి. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని చక్కగా వాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మనందరి పట్ల చేసిన మేలులు, మనందరి పట్ల చూపిన కృప, ఆయన కోసం బ్రతుకుతామని నిర్ణయాలు తీసుకున్నాం, ఆయన కోసం జీవిస్తామని ఆశ కలిగి వచ్చాం. మంచిదే. ఆశ కలిగి వచ్చిన మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాం, ఎంతవరకు ఆయనలో మనం ఎదగగలుగుతున్నాం. ఎందుకు అంటే క్రైస్తవులు అంటేనే ఒక నిప్పు లాంటి వాడు. క్రైస్తవులు అంటేనే ఒక నిప్పు లాంటి వాడు. అలాంటి ఆలోచనతో మనము సంఘములోకి వచ్చాం, సమాజంలో నుంచి సంఘములోకి వచ్చాం. సంఘములోకి వచ్చిన మనము ఏం చేస్తున్నామంటే, సంఘములోకి అయితే వచ్చాం, సమాజంలో నుంచి సంఘంలోకి వచ్చాము, కానీ చేసేది కూడా ఏం లేదు. అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాం? అక్కడ లేనిది ఇక్కడ ఏముంది? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఏమి చెయ్యకుండా ఉన్నాం అనుకోండి, అసలు మనం ఎందుకు క్రైస్తవులయ్యాం అని మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రశ్న వేసుకోవాలి. ఓకే, ఎవరో మీకు చెప్పటం కాదు, మనమే ప్రశ్న వేసుకోవాలి. అసలు అక్కడ లేనిదేంటి, ఇక్కడ ఉన్నదేంటి? అసలు అక్కడ ఏం లేదు, ఇక్కడ ఏముంది? అసలు అక్కడ లేనప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా చేంజెస్ వచ్చిందా, ఇక్కడ ఏమైనా నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. లేకపోతే అక్కడ
అక్కడ ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అలా ఉన్నాం అనుకోండి, ఇంకా మన జీవితంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఇంకపోతే యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచాడు అంటే, యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చాము అంటే, మనం ఎలాంటి వాళ్ళగా తయారవ్వాలి అంటే మనం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడిన వాళ్ళగా తయారవ్వాలి. ఈరోజు ఒక నక్సలిజం అనేది బయలుదేరింది, మనందరికి తెలుసు నక్సలిజం. అసలు ఈ నక్సలిజం ఎందుకు బయలుదేరింది? అసలు వాళ్ళు ఎందుకు గన్ను పట్టుకున్నారు వీళ్ళందరూ? అసలు గన్ను ఎందుకు పట్టుకున్నారు వాళ్ళందరూ అని వాళ్ళని గురించి మనం ఆలోచిస్తే ఒకటి ఏంటంటే, మాకు దొరికే హక్కులు మాకు దొరకాలి అని గన్ను పట్టుకున్నారు వాళ్ళు. మాకు దొరికే హక్కులు మాకు దొరకాలని గన్ను పట్టుకున్నారు. ఆ గన్ను పట్టుకున్న వాడు చావటానికైనా సిద్ధపడతాడు. మా హక్కులు మాకు దొరికేంత వరకు, ఓకే, మా హక్కులు మాకు దొరికేంత వరకు మేము పోరాడతాము అని వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు? హక్కుల కోసం. ఓకే, హక్కుల కోసం పోరాడుతున్నారు. క్రైస్తవం అనేది ఒక విప్లవ జ్వాల లాంటిది, ఒక విప్లవము జ్వాల లాంటిది. ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి, విస్తరిస్తూనే ఉండాలి. క్రైస్తవం ఒక విప్లవము జ్వాల లాంటిది. విప్లవకారులు బయలుదేరారు. ఎంతో మంది విప్లవకారులు బయలుదేరి వాళ్ళ నినాదాన్ని సమాజంలో ఏం చేశారంటే గొంతు విప్పారు వాళ్ళు. మొన్నటి రోజు వరకు ఒక పార్టీ వచ్చిందని మీకు అందరికి తెలుసు, సోషల్ మీడియాలో కాక్రోచ్ పార్టీ అంటే తెలుసు కదా. కాక్రోచ్ పార్టీ అది ఎందుకు వచ్చింది మీరు ఆలోచించండి. ఆ కాక్రోచ్ పార్టీ ఎందుకు వచ్చింది? ఎవరో ఒకరు యూత్ ని రెచ్చగొట్టారు. యూత్ ని ఏమన్నారు? అసలు ఈ పని పాట లేని వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళంట? కాక్రోచ్ లాంటి వాళ్ళంట. అనేసరికి యూత్ కి మండిపోయి ఏం చేశారంటే ఈ ఆన్లైన్ లోనే పార్టీ పెట్టేశారు. అదొక నినాదం. అలాగే మనము మన జీవితంలో ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు మనము కూడా విప్లవకారులుగా మారాలి. అలా విప్లవకారులుగా మారకపోతే ఏమండి, మనము నమ్మిన సిద్ధాంతం, మనము నమ్మిన ఈ మార్గము, మనము నమ్మిన ఈ సత్యము మన దగ్గరే ఉండిపోతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు అంటే ఆయన విప్లవకారి. యేసుక్రీస్తు ఎవరంటే విప్లవకారి. ఒక సత్యం కోసం ప్రపంచములో పోరాడిన వ్యక్తి. ఆయన సత్యం కోసం, సత్యాన్ని నిలబెట్టడానికి యేసుక్రీస్తు వారు ప్రపంచములో, ఈ ప్రపంచములో పోరాడి ప్రాణం పెట్టిన వ్యక్తి, విప్లవవాది ఆయన. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యోహాను రాసిన సువార్త యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి. యేసుక్రీస్తు వారు ఎలాంటోడంట? మంచి కాపరి. అంటే యేసుక్రీస్తు వారు మంచి కాపరి. మంచి వ్యక్తి దగ్గర కూడా ఉండేవాళ్ళు ఎలా ఉండాలి? మంచివాళ్ళగానే ఉండాలి. ఓకే, ఒక మంచి వ్యక్తి, ఒక లీడర్ కి ఎలాంటి లక్షణాలు ఉంటాయో, ఒక లీడర్ కి, ఓకే, ఒక యజమానికి, ఒక లీడర్ కి ఎలాంటి లక్షణాలైతే ఉంటాయో ఆయన దగ్గర ఉంటున్న వాళ్ళకి కూడా అలాంటి లక్షణాలే ఉండాలి.
అలాంటి లక్షణాలే ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి కాపరి ఏం చేస్తాడు? అవసరమైతే ప్రాణం కూడా ఇస్తాడు. మంచి కాపరిలో ఉంటున్న లక్షణం అది. మంచి కాపరి చేసే పని అది. సమస్య వచ్చినప్పుడు దాక్కునేవాన్ని కాపరులు యజమాని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు పారిపోయేవాడిని నాయకుడు అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఎదురు నిలిచేవాడే నాయకుడు. సమస్య వచ్చినప్పుడు మాట్లాడేవాడే నాయకుడు. సమస్య వచ్చినప్పుడు పారిపోయి, సమస్య వచ్చినప్పుడు వెళ్ళిపోయి, సమస్య లేనప్పుడు ముందుండేవాడు నాయకుడు కాదు, లీడరు కాదు, యజమానుడు కాదు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? తన ప్రాణము పెట్టును అని. తన ప్రాణము పెట్టును. ఈ లక్షణము ఎవరిలో ఉంది? ఒక మంచి కాపరిలో ఉంది. గొర్రెల కొరకు యజమానుడు కాపరి ఏం చేస్తాడంట? ప్రాణం పెడుతున్నాడంట. ప్రాణం పెడుతున్నాడు అంటే ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డ ఆ కాపరి గొర్రెలను కూడా ఎలా తయారు చేస్తాడు? ప్రాణం పెట్టే గొర్రెలుగానే చేస్తాడు. ప్రాణం పెట్టే గొర్రెలుగా చేస్తాడు. ఈ రోజు మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అసలు మన లక్షణం ఏంటి? మన ఆలోచన ఏంటి? ఈరోజు ఆయన గొర్రెలమే కదండి. ఆయన గొర్రెలమే కదా. యేసుక్రీస్తు గొర్రెలమే కదా మనమంతా. ఓకే, ఆయనేమో ప్రాణం పెట్టాడంట. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అసలు మనం యేసుక్రీస్తును నమ్ముకున్నది ఎందుకు? ఆయన దగ్గరకు వచ్చింది ఎందుకు? ఆయన్ని ఆరాధిస్తున్నది ఎందుకు? ఆయన పూజిస్తున్నది ఎందుకు? ఆయన మాటలు నేర్చుకుంటున్నది ఎందుకు? ఆయన వలె ఉండటానిక? ఆయన వలె నడవటానిక? ఆయన వలె ప్రవర్తించటానిక? అసలు దేవుడిలోకి మనం ఎందుకు వచ్చాం? అసలు సంఘానికి ఎందుకు వస్తాం? మనం సంఘానికి వచ్చి మీకు ఏమైనా లాభం ఉందా? మీరు చెప్పండి. ఏమైనా లాభం ఉందా? సంఘానికి వచ్చి ఏమైనా లాభం ఉందా? లాభం మీకు సంఘానికి వచ్చి ఎప్పుడు లాభం ఉంటుందంటే, విన్నదాన్ని పాటించినప్పుడు లాభం ఉంటది. విన్నదాన్ని అనుసరించినప్పుడు లాభం ఉంటది. కానీ విన్నదాన్ని విడిచిపెట్టారనుకోండి, సంఘానికి వచ్చి కూడా లాభం లేదు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మరి గొర్రెలు ఏం చేయాలంట? మా యజమానుడు ప్రాణం పెట్టాడు కాబట్టి మేము కూడా ప్రాణం పెట్టాలి, మేము కూడా నిలబడాలి. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని దగ్గరకు తీసుకున్న తర్వాత శిష్యులకి నేర్పించింది ఏంటి తెలుసా? నేను ప్రాణం పెట్టుతాను, మీరు కూడా ఏం చేయాలంట? మీరు కూడా ప్రాణం పెట్టాలి. ఇది నినాదం. సత్యము ఇప్పటిదాకా వచ్చింది అంటే, ఈ సత్యము మన చేతిలోకి ఇప్పటిదాకా వచ్చిందంటే ఎన్నో ప్రాణాలు దాటుకుంటూ వచ్చింది. ఇది ఎన్నో ప్రాణాలు త్యాగమయ్యా, ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. అందుకే మన దగ్గరికి ఈ సత్యం వచ్చింది. మనం ఏం చేస్తున్నామంటే మనతోనే ఈ సత్యాన్ని అంతం చేస్తున్నాం. మనతోనే సత్యాన్ని అంతం చేస్తాం. ఎందుకంటే మనకు ఒకటే తెలుసు ఏంటంటే, ఆదివారం సంఘానికి వెళ్ళాలి, మిగతా వారాలన్నీ మా పనులు మేము చూసుకోవాలి. అలా ఉందనుకోండి, సత్యము ముందుకెళ్ళదు. ఎప్పుడు సత్యము ముందుకెళ్ళదు. సత్యం ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది. మరి దానికోసం ఆదివారం కోసం దేవుని నమ్ముకోవటం ఎందుకంటే, ఇంకా మీరు ఆలోచించండి. ఆదివారం చర్చకు రావటానికి దేవుని నమ్ముకోవటం ఎందుకు? ఇంకా అసలు దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే పోరాడటానికి నమ్ముకోవాలి. ఈ సత్యాన్ని సమాజములో తీసుకెళ్లటానికి నమ్ముకోవాలి. ఏదో మేము ఆదివారం కోసం మేము దేవుడిని నమ్ముకుంటున్నాం, లేకపోతే మేము మాకు సంశానములో స్థలం ఉండటానికి నమ్ముకుంటున్నాం, ఇవన్నీ వేస్ట్. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను గొర్రెల కోసము ప్రాణం పెడుతున్నాను. గొర్రెల కోసం ప్రాణం పెడుతున్నాను. అసలు
గొర్రెలు కూడా ఎలా తయారవ్వాలి అంటే యేసుక్రీస్తు ఏ నినాదంతోనైతే స్థాపించాడు, ఏ నినాదంతోనైతే ప్రారంభించాడు, శిష్యులు కూడా అదే బాటలోనే నడిచారు. వాళ్ళు కూడా ప్రాణమే పెట్టారు. ఒక మాట చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తమును తన ప్రాణము పెట్టెను. ఏం చేశాడంట? ఆయన మన నిమిత్తము పెట్టును గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇంకా మనము కూడా ఎవరు మాట్లాడుతున్నాడు? శిష్యులు మాట్లాడుతున్నారు. యోహాను శిష్యులు మాట్లాడుతున్నాడు. యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఈ మాట ఏమని మాట్లాడుతున్నాడు? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాం. మనము కూడా పెట్టాలి. ఆయన ఒక్కడే పెట్టటం కాదు, మనము కూడా పెట్టాలి. మనకి ఆదివారం ఒక్కటే సంఘం గుర్తుకొచ్చింది అనుకోండి, ప్రాణాలు పెట్టే సోమతి, ప్రాణాలు పెట్టే ధైర్యము మనకు ఉండదు ప్రియులారా. ఎందుకంటే మనం ఆదివారానికి అలవాటు పడ్డాం. ప్రాణం పెట్టే ధైర్యం ఉండదు, సువార్త చేసే ధైర్యం ఉండదు, వాక్యాన్ని ప్రజల్లోకి వెళ్ళి చెప్పే ధైర్యం ఉండదు. మనకు ఒకటే ధైర్యం, ఆదివారం సంఘానికి వచ్చామా, ఇంటికి వెళ్ళిపోయాం. ఆదివారం చర్చికి వచ్చామా, ఇంటికి వెళ్ళిపోయామా. ఇలా ఉందనుకోండి, ఇలాగే మన జీవితాలు ఉందనుకోండి, అసలు దేవుడిలోకి వచ్చింది కూడా మనం లాభం లేదు. ఎందుకు వచ్చామో తెలియదు దేవుళ్ళకి, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు దేవుళ్ళకి. ఏదో ఆదివారం ఒకరికొకరు చూసుకోవటానికి సంఘాలకు వస్తున్నాం తప్ప ఇక్కడ వచ్చి ఒరిగేది ఏం లేదు. అంతకంటే మంచి ఇంట్లో కూర్చుంటే మంచి వంటలు చేసుకొని ఇంట్లో కూర్చొని తిని ఇంట్లోనే ఆరాం చేస్తే బెస్ట్. ఒకసారి మీరు ఆలోచించండి. మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలంట? ప్రాణం పెట్టాలంట. మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలంట. ఒకసారి దేవుడిలోకి వచ్చిన తర్వాత, ఒకసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే ప్రాణమైనా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి వాళ్ళని యేసుక్రీస్తు సంపాదించుకున్నాడు. అలాంటి వాళ్ళు కావాలనుకున్నాడు యేసుక్రీస్తు. పిరికి వాళ్ళు కావాలనుకోలేదు, ఏదో పారిపోయే వాళ్ళు కావాలనుకోలేదు. ఎలాంటి వాళ్ళు కావాలనుకున్నాడు యేసుక్రీస్తు తెలుసా? నా కోసం ప్రాణం పెట్టే వాళ్ళగా ఉండాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు. అపోస్తలులందరూ ఎలా చచ్చిపోయారంట? సహజ మరణంతో ఎవరు చచ్చిపోలేదంట. అందరూ కూడా ఎలా చచ్చిపోయారంట? హత్య చేయబడ్డారంట. అపోస్తలులందరూ కూడా సహమరణం, సజీవన మరణం అంటే వయసు మించిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ చంపబడ్డ వాళ్ళే ఉన్నారు. అందరూ చంపబడ్డ వాళ్ళే. అందరూ కూడా సగం వయసులోనే వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు మనం ఇది చదువుకుంటున్నాం. వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి ఈ రోజు మనం ఇది చదువుకుంటున్నాం. ఏమిటో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక నాయకుడికి ఉన్న లక్షణాలే మరి ఎవరికి వచ్చాయి? దాసులకు వచ్చాయి. ఒక నాయకుడు చేసిన త్యాగమే శిష్యులు కూడా చేశారు. ఈ రోజు మన జీవితాలు చూడండి. ఈ రోజు మన జీవితాలు ఎక్కడేసిన గొంగడి అక్కడే. ఏమైనా చేస్తున్నామంటే ఏమి లేదు. మీరు బాగా ఆలోచించండి. ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళు ఉండిపోయి ఉంటే ఇది ఇక్కడ దాకా వచ్చేది కాదు ప్రియుల. ఆ సహోదరుల నిమిత్తము 16 మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణ పెట్టబద్దులమై ఉన్నాము. మనము కూడా ఏంటి? మీరు ఆలోచించండి. సంఘములో మనం వచ్చాము అంటే సంఘాన్ని మనం ఏం చేయాలంట?
ముందుకు తీసుకెళ్ళాలి. సంఘాన్ని మనం ఏం చేయాలి? ముందుకు తీసుకెళ్ళాలి. సంఘాన్ని యేసుక్రీస్తు వారు స్థాపించిన ఆ సత్యమైన పునాది ఎవరు ముందుకు తీసుకొచ్చారు? శిష్యులు ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు ప్రాణాలు పెట్టారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము దేవుని కోసం, మేము నమ్ముకున్న క్రీస్తు కోసం చావటానికైనా సిద్ధమే అన్నారు. వాడు సిద్ధమే, మేము చావటానికైనా సిద్ధమే. ఎందుకంటే మాకు నేర్పించిన యేసుక్రీస్తు వారు అంత గొప్పోడు, ఆయన మాకు అలా నేర్పించాడు, చావటానికైనా మేము సిద్ధమే అన్నాడు. అపోస్తులు మేము చావటానికైనా సిద్ధమే అని యేసు దగ్గరకు వచ్చారు అంటే అది వాళ్ళు తీసుకొచ్చిన నినాదం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములు కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. సంఘానికి ఏం రాస్తున్నాడు తెలుసా పౌలు గారు? మేము అవసరమైతే మీకోసం ఏమి ఇస్తున్నాం? ప్రాణాలైనా ఇవ్వటానికి రెడీ. ఏదో ఒకసారి సంఘం కోసం మీ ప్రాణాలు ఇస్తారా? పారిపోతారా? సంఘానికి ఏమైనా హింస జరిగిందనుకోండి, సంఘానికి ఏదైనా జరిగిందనుకోండి, ముందుకు వస్తారా? అన్నయ్య చూసుకుంటాడు అనుకుంటారు? ఆలోచించండి. ఆ సమయంలో ఒక్కడ కనిపించకండి. ఏది వచ్చినా మనం ఏం చేయాలి? నిలబడాలి. పౌలు గారు ఏమంటున్నాడు? నేను ప్రాణం పెట్టడానికైనా రెడీ. అసలు ఈ ప్రాణం ఎందుకోసం పోతుంది? సువార్త కోసం పోతుంది. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అసలు నా ప్రాణం పోతున్నది ఏదో దేనికోసం కాదు, అసలు నా ప్రాణం పోతున్నదే క్రీస్తు కోసం. నేను ప్రాణం పెట్టడానికైనా రెడీ. నేను బాగా ఆలోచించండి. అసలు సేవే చేయటం చేత కాదు, ప్రాణాలు ఏమిస్తారండి? ఇంకా సంఘానికే రావటం చేత కాదు, సంఘాలకే రాము, అసలు ప్రాణం ఏమిస్తాను చెప్పండి? ఇంకా ముందు సంఘాలకు రావటం నేర్చుకోవాలి. అసలు ముందు సంఘాలకు రావటం నేర్చుకోవాలి. ప్రాణం తర్వాత సంగతి. అసలు సంఘానికి రానివాడు ప్రాణం పెడతానంటే అది ఒట్టి సంగతి. పౌలు గారు ఎంత సిద్ధపడ్డాడంట? అవసరమైతే నా ప్రాణమైనా నేను ఇస్తాను. మరి పౌలు గారు ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అంటే అవతల వాళ్ళు కూడా ఎలా ఉండాలి? ప్రాణం ఇవ్వటానికి కూడా వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. వాళ్ళకు కూడా సిద్ధపడ్డారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. పౌలు గారు ఎంతగా వాళ్ళని నేర్పించాడు, ఎంత వాళ్ళని ప్రోత్సహించాడు అంటే చివరికి ఎలా రెడీ అయిపోయారు. 16వ అధ్యాయము 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. చూసారా ఎలా మారి సంఘస్థులు ఎలా ఉన్నారంట? రోమాలో ఉన్న సంఘస్థులు ఎలా ఉన్నారంట? పౌలు గారు ఏమంటున్నాడు? వాడు నా నిమిత్తము ప్రాణం ఇవ్వటానికైనా రెడీ, సిద్ధపడ్డారంట. దేవుడి కోసం ప్రాణాలు పోతే ఏంటి? ఎంత త్యాగపూరితమైన జీవితం మంది చెప్పండి. ఏదైనా చిన్న సంఘానికి గొడవ వచ్చిందనుకోండి, అందరూ పారిపోతారు. ఎవరైనా ఒక 10 మంది సంఘంలోకి దాడి చేశారనుకోండి, అందరూ పారిపోతారు.
ఇలాంటి వాళ్ళని ఏమన్నది బైబిల్ తెలుసా? ఇలాంటి వాళ్ళని బైబిల్ ఏమన్నది? పిరికి వాళ్ళు అన్నది. పిరికి వాళ్ళకి ఏం లేదంట, ఏం లేదంట, పరలోకమే లేదు. పిరికి వాళ్ళకి పరలోకం లేదు. పిరికి వాళ్ళకి పరలోకం లేనప్పుడు అసలు సంఘానికి వచ్చి ఏమ లాభం? ఏదైనా ఎవరైనా బెదిరిస్తే బెదురుకొని పారిపోయామనుకోండి, అసలు సంఘానికి వచ్చి మనం ఉద్ధరించేది ఏముంది? పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నా కోసం వాళ్ళు ఎలా సిద్ధపడ్డారంట? ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడ్డారు. దాసులంటే అలా ఉండాలి. ఏంటి? గొర్రెలంటే అలా ఉండాలి. దాసులంటే అలా ఉండాలి, గొర్రెలంటే అలా ఉండాలి. అలా దాసులు అలా ఉన్నారనుకోండి, ప్రాణం పెట్టే వాళ్ళగా ఉన్నారనుకోండి, రాజుగారికి ఎంత ఆనందంగా ఉంటది. అంతే కదా, రాజుకి ఎంత ఆనందంగా ఉంటది. తన సైనికులు, తన మంత్రులు తన కోసం చావటానికైనా సిద్ధపడ్డారు అంటే ఎవరికి ఆనందం? రాజుగారికి ఆనందం. లేకపోతే రాజు ప్రాణాలు తీసే వాళ్ళగా ఉన్నారనుకోండి, రాజుకి ఏం ఆనందం? అసలు ఈ రోజు మన ఆలోచన ఏంటి? ఈరోజు చెప్పండి. అసలు సంఘాన్ని దృష్టిలో ఉంచుకొనే బ్రతుకుతున్నామా? ఈరోజు మనం సంఘాన్ని దృష్టిలో ఉంచుకొనే బ్రతుకుతున్నామా? లేకపోతే ఆదివారం ఒక రోజు సంఘం గుర్తుకొస్తుందా? ఆదివారం ఒక రోజు సంఘం గుర్తుకొచ్చింది అనుకోండి, అసలు మన జీవితాలుగా ఉండవు. ఆదివారం ఒకటే సంఘం మనకు గుర్తుకొస్తుంది అనుకోండి, అసలు మనం క్రైస్తవ జాబితాలలోనే ఉంటాం. ఎందుకంటే మనకి ఎప్పుడు గుర్తుకొస్తుంది సంఘం? ఆదివారం. మరి ఆదివారం గుర్తుకొచ్చేవాడు ఆదివారపు క్రైస్తవుడు అవుతాడు కానీ క్రైస్తవుడు కాడుగా. అసలు మనం ఎన్ని సంవత్సరాలైంది మనం క్రైస్తవులుగా? మరి ఎన్ని రోజులైంది యేసుక్రీస్తుని నమ్ముకొని? అసలు మన దేవుణ్ణి, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారిని సంతోష పెట్టే వాళ్ళగా మనం ఉన్నామా? ఆలోచించండి. సంఘము ద్వారా ఏమైనా కార్యక్రమాలలో పాల్గొంటున్నామా? సంఘాలతో ఏమైనా కార్యక్రమాలు ఏకీభవిస్తున్నామా? ఆలోచించండి. అసలు సంఘము అభివృద్ధి కావాలంటే ఎలా అభివృద్ధి అవుతుంది? సంఘం అభివృద్ధి కావాలంటే మనం చేస్తేనే అవుతుందా? అదంతర్గదే అవుతుందా? ఎవరు చేయాలి సంఘాన్ని అభివృద్ధి? మనమే కదండి, మనమే చేయాలి కదా. అదంతర్గదే అభివృద్ధి అవుతుందంటే అదేమైనా చెట్టు అనుకున్నారా? చెట్టు ఎదగటానికైనా నీళ్లు కావాలి. అంటే ఈ క్రైస్తవం అనేది యేసుక్రీస్తు ఒక్కడి వల్ల అయిందా? శిష్యుల వల్ల? అందరి వల్ల అయిందా? అందరూ పని చేస్తేనే అయ్యింది కదా. అందరూ పని చేస్తేనే క్రైస్తవము విస్తరించింది. యేసుక్రీస్తు వారు ఫౌండేషన్, యేసుక్రీస్తు వారు స్థాపించాడు. దాని మీద ఎంతమంది పని చేశారు? అపోస్తలులు పని చేశారు, డినోమినేషన్లు పని చేసాయి, సంస్థలు పని చేసాయి, ఎంతో మంది పని చేశారు. అప్పుడే కదా ఇది బయటకు వచ్చింది. ఈరోజు మన ముంబై ప్రాంతంలో మన చర్చికి సంబంధించిన క్లాసులు అక్కడ జరుగుతున్నాయి. ఎవరికైనా ఉందా? ఎవరికైనా చీము కుట్టినట్లయినా ఉందా? క్లాసులు జరుగుతున్నాయి, వెళ్ళాలి. లేదు, ఏదో ఆదివారం వస్తాం సంఘానికి, మొఖాలు చూపించుకుంటా వెళ్ళిపోతాం. మరి సంఘం ఎలా డెవలప్ అవుతుంది? సంఘం ఎలా డెవలప్ అవుతుంది? అసలు సంఘం డెవలప్ కాదు అనే వాడికి అర్హత ఎప్పుడు ఉంటుంది తెలుసా? పని చేసినప్పుడు ఉంటుంది. రాత్రి పొగులు కష్టపడి, ఒకసారి మీరందరూ ఒక నెల పని విడిచిపెట్టి నాతో తిరగండి. మీ వల్ల అవుతుందా? అవ్వదు. ఎందుకంటే పని విడిచిపెట్టడమే మీ చేత కానప్పుడు సువార్త చేసే మీ చేత కాదు. ఎప్పుడు కొన్ని చేసేవాడికైనా సహకరించంటే అది కూడా లేదు. అంటే పని విడిచిపెట్టడం చాలా కష్టం కదండి. పని విడిచిపెట్టడం అంటే చాలా కష్టం. ఎందుకంటే పని వెనకాల మన కుటుంబాలు ఉంటాయి, పని వెనకాల మన జీవనం ఉంటది. మరి అలాంటప్పుడు దేవుళ్ళకి ఎందుకు రావాలి? ఇంకా ఎందుకంటే ఏదో క్రైస్తవం అనుకుంటే ఆషామషి కానే కాదు ప్రియులారా. మాకు తెలుసు ఈరోజు అన్ని వదులుకొని సేవలో ఉంటున్నామంటే ఎన్ని అనుభవిస్తున్నామో మాకు తెలుసు. ఎందుకంటే సేవలో దిగిన తర్వాత
అన్ని భరించుకోవాలి. ఓకే, అన్ని భరించుకోవాలి. అన్ని భరించుకొని సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే దేవుడు మా పైన ఒక బాధ్యత పెట్టాడు. ఇందులో చావు రావచ్చు, ఇందులో దెబ్బలు తగలొచ్చు, ఇందులో అవమానాలు రావచ్చు, ఇందులో ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరగచ్చు. సేఫ్ లేదు, ఇందులో సేఫ్ లేదు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఎందుకంటే మనం ఒక దగ్గర ఉండేవాళ్ళం కాదు కదా. అందుకు మీరు ఆలోచించండి, ప్రాణాలకు తెగించి సువార్తకి ఈరోజు పనులు చేస్తున్నారు. బాగా ఆలోచించండి. పౌలు గారికి ఒక జత పనివాడు ఉండేవాడంట. పౌలు గారి చేతి కింద ఒక జత పనివాడు ఉండేవాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. తన ప్రాణమైనను ఇచ్చుటకు, తన ప్రాణమైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. క్రీస్తు పని నిమిత్తము చావటానికైనా ఎలా ఉన్నాడంట? సిద్ధమై ఉన్నాడంట. మన బక్రీద్ రోజు అందరు గొర్రెలు తెచ్చారు, మేకలు తెచ్చారు కదా. దేనికోసం? వేయటానికి. అసలు నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావంటే, నువ్వు క్రీస్తులోకి వచ్చావంటే నీవు రెడీగా ఉన్నావు. దేనికోసం? చావటానికి రెడీగా ఉన్నావు. అలాంటి వాళ్ళ క్రీస్తు దాసులు అనిపించుకుంటారు. అలా ఉన్న వాళ్ళకి క్రీస్తే. పౌలు గారు ఏమంటారు? నేను చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే. నేను క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాను. ఒకవేళ చచ్చిపోతే నాకు లాభం. అలా పోరాడాడు కాబట్టి ఎన్నో పత్రికలు రాశాడు. అలా పోరాడాడు కాబట్టి ఎన్నో సంఘాలు కట్టాడు. అలా ప్రాణాలకి తెగించి ముందుకు వచ్చాడు కాబట్టి ఎంతో మందిని సంపాదించుకున్నాడు. ఎపఫ్రోదితు గురించి పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన ప్రాణం చావటానికైనా, మరోసారి చదవండి, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమైనను ప్రాణము లక్ష్య పెట్టలేదంట. అంటే జీవం మీద ఆశ లేదంట ఆయనకి. జీవం మీద ఏమి లేదంట? ఆశ లేదు. పోనీ ప్రభు కోసం ఎప్పుడైనా పోయేది కదా, ప్రభు కోసం ఎప్పుడైనా చచ్చిపోయేది కదా అని అలాంటి ఆలోచించిన వాళ్ళే స్థిరమైన వాడు దేవుని కోసం దేన్నైనా చేసేవాడు. అలాంటి మనస్తత్వం మనకి లేదనుకోండి, అలాంటి ఆలోచన మనకి లేదనుకోండి, మనమంతా నామకార్థ క్రైస్తవులు అంతే. ఏదో ఆదివారం వచ్చింది సంఘానికి వస్తాం, ఆదివారం పోగానే ఇంటికి వెళ్ళి సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళీ కనిపించం. మళ్ళీ దేవుడి నుంచి ఆశీర్వాదాలు కావాలి, దేవుడు మేలు చెయ్యాలి, దేవుడు మనకు అన్ని చెయ్యాలి, దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, పరలోకపు వాక్యం ఇప్పి మన కష్టాలు మన కన్నీళ్లు తుడిచాలి. కానీ ఎప్పుడు కనిపించం దేవుడి సన్నిధి. క్రైస్తవులుగా ఎందుకు తెచ్చుకున్నాం? క్రైస్తవులుగా ఎందుకు మారాం? ఊరికే. ఆయన ఏమంటున్నాడు? తన ప్రాణం పైన లక్ష్యం లేదంట, ఇష్టం లేదంట, చావటానికైనా సిద్ధంగా ఉన్నాడు. అంతగా మార్చాడు పౌలు గారు ఎవరిని? ఎపఫ్రోదితుని. అంతగా మార్చాడు. ఎంతగా మార్చాడంటే ఎపఫ్రోదితు పౌలు గారు కోసం ఏం చేస్తున్నట్టు? వాక్యం కోసం
ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడంట. యేసుక్రీస్తు వారు కూడా శిష్యుల్ని ఎలా మార్చాడు? ప్రాణం పెట్టే వాళ్ళగా మార్చాడు. అలాంటి దాసులు ఒకవేళ ఉంటే ఏంటి యజమానికి ఎంత ఆనందం అండి. మీరు బాగా ఆలోచించండి, యజమానికి ఎంత ఆనందం. అలాంటి దాసులుంటే, అలాంటి వాళ్ళు ప్రాణం పెట్టే వాళ్ళు ఉంటే రాజుగారికైనా యజమానికైనా ఎంత సంతోషంగా ఉంటది. ఎందుకంటే నా దాసులు ప్రాణం పెడతారు అని, నా దాసులు ప్రాణమైనా పెడతారు గాని అని అంత గర్వంగా చెప్పుకుంటాడు. అయితే మీరు బాగా ఆలోచించండి, అసలు సంఘములో కార్యక్రమాలే చెయ్యని మనం, సంఘాలలో కార్యక్రమాలకే హాజరు కాని మనం అసలు రేపు పొద్దున ప్రాణం పెట్టండి అంటే ఎవరైనా పెడతారండి? పారిపోతారు. దేవుడు పని అంటే లెక్కలేదు, దేవుని సంఘం అంటే లెక్కలేదు, దేవుని కార్యక్రమాలంటే లెక్కలేదు. ఏమి లెక్కలేని వాడికి పరలోకం వెళ్ళే అర్హత ఎక్కడుంటది చెప్పండి? ఏంటి మనమే అనుకుంటున్నాం, మనం ఏమనుకుంటున్నాం అంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నాం. గొప్పవాడు ఎప్పుడవుతాడు? ఇంట్లో కూర్చుంటే గొప్పవాడు అవడు, నీ పనులు చేసుకుంటే నీ గొప్పవాడు అవడు, నీ పనుల్లో నీవు ఉంటే గొప్పవాడు కాదు. దేవుని పనిలో ఉండాలి. ఏమంటే వర్షమైనా, చెలైనా, గాలైనా, ఎండైనా ఎండాలి, నానాలి, తడవాలి, వర్షంలో అయినా ఎందులోనైనా సేవలో నువ్వు ముందుండాలి. అప్పుడే కదా దేవుడు నిన్ను మెచ్చుకునేది. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా, దావీదు గారి దగ్గర ముగ్గురు ఉన్నారంటే, ముగ్గురు దాసులు ఉన్నారంట. దావీదు గారి దగ్గర ముగ్గురు దాసులు ఉన్నారంట. రాజుగారంటే చాలా ఇష్టం వాళ్ళకి. రాజు దావీదు అంటే చాలా ఇష్టం. దావీదుకి ఆ ముగ్గురు అంటే చాలా ఇష్టం. చూడండి ఈ సంబంధం ఎలా ఉందో వాళ్ళకి. రాజుగారికి ఒక కోరిక కలిగిందంట. ఏం కోరిక కలిగిందంటే, ఎక్కడో బెత్లెహేములో ఒక బావి ఉందంట. ఎక్కడో బెత్లెహేములో ఒక బావి ఉందంట. ఆ బావిలో నీళ్లు తాగాలనిపించిందంట దావీదు గారికి. ఇప్పుడు రాజుగారి కోరిక కలిగింది. ఇప్పుడు దాసులు, సైన్యం రాజుగారి కోరిక తీర్చకపోతే వాళ్ళ దాసులు ఎలా అవుతారు? వాళ్ళ సైనికులు ఎలా అవుతారు? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలంటే ఊరికే వెళ్ళి కాదు, ఎంతో మంది సైన్యం ఉన్నారు అక్కడక్క. వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ గెలిచి అక్కడ నుంచి నీళ్లు పట్టుకొని రావాలి. ఎందుకంటే ఎవరు కోరుకున్నారు? రాజుగారు కోరుకున్నారు. ఇప్పుడు రాజుగారి కోరిక నెరవేర్చకపోతే రాజుగారి శిష్యులు ఎలా అవుతారు? వాళ్ళు చూడండి, ఆ మాట చూడండి. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 15 నుంచి 17 వరకు. 2 సమూయేలు గ్రంథం, दूसरा సమూయేలు 23वां अध्याय 15 से 17 तक. చూడండి, దావీదు గారి కోరిక నెరవేర్చడానికి వాళ్ళు ప్రాణాలైనా తెగించారు అంటే నిజంగా అదండి వాళ్ళ శిష్యరికం, వాళ్ళ దాసులు అంటే అలాంటి వాడు. చదవండి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషిస్తున్నాను. ఏమంటున్నాడు దావీదు గారు? ఎవడైనను ఆ బావి నీళ్లు నాకు తెచ్చించిన ఎడల నాకెంతో సంతోషం అన్నాడంతే. ఇంకేం చేశారంటే వాళ్ళు, చదవండి. ఆ అధికారితో పలకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి, ఇక్కడ ఏం జరిగింది? బాయికి దావీదు గారికి మధ్యలో నీళ్ల కోసం ఏం జరిగింది? యుద్ధం. ఎంతమంది చచ్చిపోయింటారు? ఫిలిష్తీయులు ఎంతమంది చచ్చిపోయింటారు? ఎంతో మంది చచ్చిపోయింటారు ఆ యుద్ధంలో. ఎన్ని నీళ్లు తెచ్చింటారండి? దావీదు గారు ఎన్ని నీళ్లు తాగుతాడు? మహా అయితే ఒక చెంబుడ.
ఒక బిందె, చెంబు, 2 చెంబులు అనుకోండి. 2 చెంబులు నీళ్లు కోసం ఎంత రక్తం పారింది, ఎంత మంది చచ్చిపోయారు, ఎన్ని ప్రాణాలు పోయాయి. ఒకటే ఒకటి కోరిక ఏంటంటే నీళ్లు కావాలని రాజుగారు అడిగాడు. దాసులు దానికోసం ఏమైనా చేశారు. చదవండి. ఆ ముగ్గురు బలాఢ్యులు ఓడించి పోయి దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. ఆ బావి నీళ్ళు ఎందుకు కావాలనుకున్నాడు ఆయన? ఎందుకు కావాలనుకున్నాడండి? అప్పుడు మనం కూడా మన ఊరు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, మన ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఇవి మన ఊరు నీళ్లు, లేకపోతే ఇవి మన సొంత వాగు నీళ్లు అన్నారు అనుకోండి, ఎంత బాగుంటది మీకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దావీదు గారు అక్కడే పెరిగి, అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే గొర్రెలు కాసి అవే బావి నీళ్లు తాగేవాడు. దావీదు గారికి ఏమొచ్చిందంట? ఎందుకైనా మంచిది ఒకసారి ఆ బావి నీళ్లు తాగితే బాగుందేమో అనుకున్నాడంట. కానీ దాని వెనకాల ఇన్ని ప్రాణాలు బలయ్యాయన్న సంగతి అయింది. చివరికి 17వ వచనం, యెహోవా నేను ఇవి త్రాగను. ఆశ అయితే కలిగింది, కానీ దాని వెనకాల రక్త తర్పణ జరిగింది. నేను వీటిని తాగను. ఎందుకు తాగడంట? తాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు తాగుదునా. అంటే దేనికి తెగించారంటాడు? ప్రాణమునకు తెగించి. ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు. దావీదు గారి కోరిక ఏం చేయాలి? నెరవేరాలి. అదేంటి రాజు దగ్గర ఉంటున్న శిష్యులంటే అలా ఉండాలి. మరి మన సంఘములు, సంఘస్థులు ఎలా ఉండాలి చెప్పండి? సంఘ కార్యక్రమాలు ఎలా ఉండాలి? సంఘ పనుల్లో ఎలా ఉండాలి? సంఘములో ఏదైనా పనుంటే ఎలా చేయాలి? ఒక నీళ్ల కోసమే ప్రాణాలు తెగించారు అంటే మనం సువార్త కోసం, దేవుని పనుల కోసం ఏం తెగిస్తున్నాం చెప్పండి? ఏం తెగిస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఒకసారి మీరు ఆలోచించండి. ఏం చేస్తున్నాం మనం? అంటే మనం ఏదో చేయటం లేదు కాబట్టి ఇతరులు కూడా మనం చేయటానికి అవకాశం ఇవ్వటం లేదు. అది ఒక్కసారి మీరు ఆలోచించండి. సంఘములు పనుల కోసం మీరు ప్రార్థన చేయాలి. సంఘం పనుల కోసం మనం చేయాలి. అందుకే సంఘాల ద్వారా ఆయా తరగతులు జరుగుతున్నాయి, అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు మనకి ఏమి అనిపించటం లేదంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మాకేం చేసేది అనుకోని ఒకవేళ ఆలోచనలు ఉన్నారనుకోండి, మీరు సంఘానికి వచ్చి కూడా ఉద్ధరించేది ఏం లేదు. ఉద్ధరించేది ఏం లేదు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా మీకు మార్పు రాదనుకోండి, ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా మీరు ఇంకేం చేయలేదనుకోండి, అసలు ఎందుకు వస్తున్నట్లు ఇక్కడ? నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. విన్న తర్వాత మార్పు రావాలి, పనులు చేయాలి. ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే నా టైం వేస్ట్ అవుతుంది. మీకు వచ్చి ఇక్కడ కష్టపడి వాక్యం చెప్తున్నానంటే, వాక్యం విన్న తర్వాత కూడా మీరు మారలేదనుకోండి, అసలు వస్తున్నది ఎందుకు ఇక్కడ? ఏం చేయటానికి వస్తున్నారు? బల తీసుకోవటానిక? లేకపోతే ఒకరు కలుసుకోవటానిక? ఎక్కడో దొరకని కబుర్లు ఇక్కడ చెప్పుకోవటానిక? ఎందుకు వస్తున్నట్లేదు? అసలు మనం సంఘంగా ఎందుకు కూడుకుంటున్నాం? రొట్టె ఎందుకు ఇరుస్తున్నాం? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటానికి. క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏంటి? ఇతరులకి జ్ఞాపకం చేయటం. ఇలాగే ఉన్నాం అనుకోండి, అసలు మనం ఇలాగే ఉంటాం, ఇంకేం చెయ్యి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి తెలుసా? ఇక్కడ జరుగుతాయంటే బయట సంఘాలలో జరుగుతాయి. వాళ్ళు అక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటారు, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. కానీ మన నినాదం అది కాదు.
మన ఆలోచన అది కాదు, ఇంకా వెళ్ళాలి. ఎందుకంటే మనం స్థాపించుకున్న ఈ స్థాపన అనేక చోట్లకి వెళ్ళాలి. ఏదో పెద్ద పెద్ద సంఘాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వాళ్ళు అక్కడే కూర్చుంటారు, సంవత్సరాలైన అక్కడే ఉంటారు, ఇంకెక్కడ వెళ్ళరు. అది వాళ్ళ విషయం. అది మనం స్థాపించుకున్నామంటే మనము పోరాడటానికి, మనం సంఘాలు కట్టడానికి, అనేకులకి సువార్తను ప్రకటించడానికి మనం నిలబడ్డామంటే, ఇంకా దావీదు గారి దగ్గర ఉన్న దాసులు ఎలా ఉన్నారు? ప్రాణానికి తెగించి. మనమేం చేయాలి? మనం కూడా ప్రాణాలకి తెగించి పనులు చేయాలి. అలా ఉంటేనే మీరు క్రైస్తవులు, అలా ఉంటేనే సంఘానికి రావటానికైనా హక్కుదారు. ఇక్కడికి వచ్చి ఏదో టైం పాస్ చేసి వెళతాము అంటే నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఎందుకంటే సంఘం అన్నాక ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కార్యక్రమాలు పాలిభాగస్తులు కావాలి. కార్యక్రమాలలో మనం పాలిభాగస్తులు కావాలి. సంఘం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ కార్యక్రమాలు మనం పట్టించుకోలేదనుకోండి, అసలు సంఘానికి నీకు సంబంధం ఏంటి? అసలు మనం ఎందుకు కలిసాం? అందరూ సంఘాన్ని బట్టే కలిసాం కదా, సంఘ కార్యక్రమాలను బట్టే కలిసాం కదా, క్రీస్తును బట్టే కలిసాం కదా. ఆ క్రీస్తులో మనం ఐక్యత లేకపోతే అసలు మనం ఇంకెందుకంట? అందుకు మీరు బాగా ఆలోచించండి. క్రీస్తులో మనం అందరూ ఐక్యతగా ఉన్నామంటే కార్యక్రమాలు కూడా ఐక్యతతోనే చేసుకోవాలి. ఎందుకంటే లేదు మేము ఆదివారం ఒకటే వస్తాం సంఘానికి, ఆదివారం ఒకటే మేము ముఖాలు చూపిస్తాం అనుకుంటే దయచేసి సంఘానికి కూడా రాకండి. కార్యక్రమాలలో ఉండండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎన్ని తరగతులు జరుగుతున్నాయి, ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎవరి కోసం? నా కోసమా? నా కోసం కాదు కదండి. సంఘాల అభివృద్ధి కావాలంటే, సంఘాలు విస్తరించాలంటే, అనేకులకు సువార్తను ప్రకటించాలంటే ఒకరికొకరు సహకరించుకుంటేనే కదా. ఒకరికొకరు సహకరించుకుంటే, ఒకరికొకరు కలిసిపోతేనే కదా అప్పుడు సంఘాలు ముందుకెళ్ళేది, సావాసం ముందుకెళ్ళేది. అందుకే ఆలోచించండి, సంఘ బాధ్యతలను చేపట్టండి, సంఘ బాధ్యతలు తీసుకోండి. ఇది ఒకరి వల్ల అయ్యేది కాదు, అందరు కలిస్తే జరిగే పని, అందరూ చేతికి వేస్తేనే జరిగే పని. మన సెమినార్ వచ్చింది ఏమిటి? సెమినార్ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది ఎవరి బాధ్యత? ఎవరి కోసం? మన కోసమే. మన పరిచర్యను ముందుకు తీసుకెళ్ళటానికి. అండ్ సంఘంలో అంటే అందరూ చెయ్యాలి, అందరూ ఒక చేయికి వేస్తేనే పని జరుగుతుంది. అన్న ఒక్కడే చేసుకుంటాడులే అనుకుంటే జరగదు. అన్నకు కూడా ఆరోగ్యాలు బాగలేదు, అన్నకు కూడా చేతి కాదు, అన్నకు కూడా వయసు అయిపోతుంది, తెలుసా? మరి ఇవన్నీ కార్యక్రమాలు నెక్స్ట్ ఎవరు జరపాలి, ఎవరు చెయ్యాలి? ఆలోచించండి. అందుకే ఇప్పటి నుంచే మనం సిద్ధపడాలి, కార్యక్రమాలు సిద్ధపడాలి, సంఘ సావాసములో మనం ఉండాలి. ఓకే, అందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకంలో ఉన్న మా తండ్రి, దయగలిగిన దేవ, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయంలో నీ మాటలను అయినా జ్ఞానించుకున్నాం, నీ మాటల్లో ఉంటున్న సారాంశాన్ని తెలుసుకున్నాము నాయన. మా కోసం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణానికి బదులుగా మేము కూడా నాయన మా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టే వాళ్ళగా ఉండటానికి మమ్మల్ని మలచండి. తిరిగి వాళ్ళ కాదు నాయన, పనికి మాలిన వాళ్ళ కాదు, సోమరులుగా కాదు నాయన, పనికొచ్చే వాళ్ళగా మమ్మల్ని అందరినీ మలచండి. త్యాగపూరితమైన జీవితం, సత్యాన్ని సమాజంలో నిలబెట్టే ఆలోచన, ధైర్యంతో ముందుకెళ్లే జ్ఞానములు మీ బిడ్డలకి దయచేయండి. ఆదివారం ఒక్కటి ఆరాధనకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయినైనా లోకంలో కలిసిపోయే జీవితాలు నాకు ఉండకుండానైనా ఈ సమాజంలో మీకోసం ప్రాణం పెట్టడానికి మేమందరూ సిద్ధపడేలాగా సహాయం దయచేయండి. ఒక దావీదు గారు చేసిన త్యాగం, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము, పౌలు గారు చేసిన త్యాగం, వారి చేతి కింద ఉన్న వారు చేసిన త్యాగం నాయన, ఇవన్నీ మేము గుర్తించుకొని
మమ్మల్ని మేము మలుచుకొని కట్టుకొని నాయన మీ సేవలో స్థిరంగా ఉండటానికి సహాయమును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.